ప్రజాకవి అందశ్రీ గురించి మాట్లాడడానికి మనతో పాటు ప్రజాకవి ఎవరు అందశ్రీ చాలా పాటలు రాసిండు, అంటే చాలా గేయాలు రాసిండు, తర్వాత తెలంగాణ రాష్ట్ర గీతాన్ని అందించిండు. అదేవిధంగా దరువెల్లన్న కూడా తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ సాహిత్యానికి అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని అందించిండు. ఆయనతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, అంటే ఇప్పుడు అందశ్రీ మరణం పట్ల, తర్వాత ఆయన వ్యక్తిగతంగా మీకు ఎట్లా ఉండేవాళ్ళు, తర్వాత ఆయన మరణం ఎలా అనిపిస్తుంది? వాస్తవంగా ఆయన పొద్దున లేవగానే ఫస్ట్ ఫోను అందశ్రీ అన్నకు సంబంధించిన ఫోనే. అసలు నేను ఒక్కసారి ఆశ్చర్యం కూడా చెప్పిన మాటను కూడా నేను నమ్ముతలేను. అరే అన్న టీవీలలో వస్తుందన్న అని చెప్తే అప్పుడు నేను చూడగానే అరే ఇట్లా జరిగింది, సడన్లీగా స్ట్రోక్ వచ్చి పడిపోయిండు, గాంధీ హాస్పిటల్ తీసుకెళ్ళరని చెప్పేసి చెప్పగానే అసలు అది ఆ మాట అబద్ధం అయితే బాగుండు అని చెప్పేసి అనిపించింది. ఎందుకంటే 3-4 days బ్యాకే నాతో మాట్లాడండి, ఫోన్లో మాట్లాడి ఏం జరుగుతుంది నన్ను నాన్న అని పిలిచేది. నాన్న ఏం జరుగుతుంది నాన్న అని యూనివర్సిటీకి వస్తుండే మొత్తం యూనివర్సిటీ మొత్తం అసలు ఆయన అడుగు పెట్టని, ఆయన పాదముద్రలు పడని ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంతం లేదు. అట్లా మొత్తం తన కలియదిరిగిండు యూనివర్సిటీలో. ఉద్యమం జరుగుతున్నప్పుడు ఇలా ఉస్మాన్ యూనివర్సిటీలో విద్యార్థులతో పాటే ఉన్నాడు కదా. ఆయన రాసిన పాట ఉద్యమంలో మనందరినీ, విద్యార్థి ఉద్యమకారులను చూసి చెల్లించిపోయి ఓ పక్కన పోలీసులు లాఠీ దెబ్బలు, టియర్ గ్యాసులు, ఇలా ఇనుప కంచెలు, రకరకాల చిత్రహింసలు పెడుతున్నటువంటి సందర్భంలో ఆ లాఠీ తూటాలకు బెదిరిపోరు మా విద్యార్థులు అని చెప్పేసి రాసినటువంటి పాట కదా. అప్పుడు ఉద్యమంలో పుట్టినటువంటి పాట. జనజాతరలో మన గీతం జయకేతనమై ఎగరాలి, జంజా మారుత జనని నాదమై జే గంటలు మోగించాలి, ఒకటే జననం ఒకటే మరణం జీవితమంతా జనమే మననం, కష్టాలు నష్టాలెన్నెదురైన కార్యదీక్షలో తెలంగాణ జై బోలో తెలంగాణ, గలగర్జనలా జడివానా జై బోలో తెలంగాణ, గలగర్జనలా జడివానా జై బోలో తెలంగాణ, నిలువెల్ల గాయాల వీణా. ఇది తెలంగాణ ఉద్యమ సమయంలో మాతో పాటు ఉంటూ, విద్యార్థులతో పాటు కలిసి తిరుగుతూ తను రాసినటువంటి పాట. దర్వెల్లన్న కూడా అప్పుడు అంటే తెలంగాణ ఉద్యమంలో వీరులారా వందనం అంటూ పాట రాసింది. అది కూడా బాగా పాపులర్ అయిపోయింది. తర్వాత చాలామంది ఉద్యమంలోకి వచ్చేటట్టుగా చేసింది. తర్వాత ఆయన అందశ్రీ రాసినాయి పాటలు కూడా. అందశ్రీ రాసినటువంటి ఇప్పుడు జనజాతరలో జయగీతం అని చెప్పేసి, తర్వాత ఇక్కడ జయ జయ హే తెలంగాణ కానీ, అంటే అసలు యాక్చువల్గా ఇట్లా సారూప్యత సామీప్యత అట్లా ఉన్నప్పుడు మీ మధ్య చర్చ ఎట్లా? తాను జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గీతంగా ఆవిర్భావం ఆ రోజు ప్రకటించిన రోజు నేను అన్న హృదయపూర్వక శుభాకాంక్షలు అన్న అని చెప్పడం జరిగింది. నాన్నయ్య మనం రేపు కలవాలి అన్నాడు. తప్పకుండా అన్న రేపు కలుస్తా అన్న. తెల్లవారే కలిసింది. నాకు కలిసి 10 మహాయజ్ఞాలు చేసిన వాళ్లకు కప్పబడే అర్హత కలిగినటువంటి వ్యక్తులు పండిట్ శాల్వా అని ఉంటుంది. ఆ పండిట్ శాల్వాను కప్పే అర్హత 10 మహాయజ్ఞాలకు చేసిన వాళ్ళకి కప్తాము అని చెప్పేసి శాల్వ తీసి నాకు శాల్వ కప్పాడు. ఎందుకన్నా నానన్న, అరే జయ జయ హే తెలంగాణ ఎంత ఈ ప్రజల్లో నడయాడిందో, ఈ ప్రజాబాహుల్యంలో ప్రాచుర్యం పొందిందో, తెలంగాణ ఉద్యమంలో వీరులార వందనం కూడా అంతే పొందింది తమ్మి, గొప్ప పాట రాసిన అని చెప్పేసి నాకు సన్మానం చేసినటువంటి మహాకవి అందశ్రీ గారు. ఈ రోజులలో కవులు కళాకారులు అంటే ఒకరికొంటే ఈర్ష్య ద్వేషాలు, ఒకరికొంటే పాడదు, ఒకరు రాసిన దాన్ని ఇంకోళ్ళు చెప్పుకోవడం, ఇట్లాంటి పరిస్థితుల్లో తాను ఒక మహాకవి ఉండి ఎదురుగా ఉన్నటువంటి ఒక చిన్నవాడినైనటువంటి నన్ను హత్తుకొని ఇలా శాల్వ కప్పి నాకు సత్కరిస్తూ ఇలా వీరులార వందనం గొప్ప పాట తమ్మని చెప్పడం అంటే నాకు అనిపించింది. ఆ రోజు ఫేస్బుక్లో పెట్టిన వీరులార వందనానికి సన్మానం చేసిన జయ జయ హే తెలంగాణ అని చెప్పేసి పెట్టడం అంటే పాటకు పాట ఒక వీరులార వందనం పాట. నేను అన్న ఇది ప్రజల పాటలు. 100% నేను కూడా తపన పడ్డది అదే. 10 సంవత్సరాలకు తెలంగాణ ఉద్యమ కాలంలో జయ జయ తెలంగాణ పాటలు గ్రామాన ఊరూరున విద్యార్థులంతా కూడా ర్యాలీలు తీసుకుంటూ జయ జయ తెలంగాణ పాటలు పాడుకున్నారు. రాష్ట్రం వచ్చిన తర్వాత రాష్ట్ర గీతం అయితే అనుకున్నాం, కానీ దశాబ్ద కాలం పాటు అణచివేత, ఆ రాష్ట్ర గీతాన్నే ప్రకటించినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉండే. కానీ రాష్ట్రం వచ్చిన తర్వాత దశాబ్ద కాలంలో జరగలేని పని కాలం ఒక్క తీర ఉండదు తమ్మి. ఇలా ఖచ్చితంగా కాలం మారింది, ప్రభుత్వాలు మారినాయి, ఖచ్చితంగా దానికి దక్కాల్సిన గౌరవం దక్కిందని చెప్పేసి ఇది ప్రజల పాట. నా గౌరవించమనలే, జయ జయ తెలంగాణ నా పాట అని చెప్పలే, ఈ జయ జయ తెలంగాణ ప్రజల పాట అని చెప్పినా కానీ ప్రభుత్వాలు పట్టించుకోలే. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇచ్చిన మాట ప్రకారము రాష్ట్ర గీతంగా ప్రకటించని చెప్పేసి చాలా గర్వంగా మాతో చెప్పడం జరిగింది. చాలా సంతోషం అనిపించి ఉండే నిజంగా అందశ్రీ అన్న. అట్లాంటి ఇంకా మహాకావ్యాలు ఇప్పటికీ
అప్రకటితంగా ఉన్నటువంటి అప్రచరితంగా ఉన్నటువంటి ఎన్నో గేయాలు ఉన్నాయి. నిప్పులవాగులో కూడా చాలా పాటలు నిప్పుల వాగులో చాలా మంది కవలపడి నాకు నిప్పుల వాగు పుస్తకం ఇస్తున్నప్పుడు ఎలా నువ్వు రాసినటువంటి తెలంగాణ ఉద్యమ గేయాలు ఏమి ఉన్నాయో పంపు అని చెప్పేసి అన్నాడు. పంప ప్రతి అక్షర దోషం ఏం లేకుండా చూడు ఒక్కసారి ఏమన్నా తప్పులు ఉన్నాయేమో అని మళ్ళీ రిటర్న్ పంపుతుండే. ఇప్పుడు తను వచ్చేసి పంపొచ్చు, పర్ఫెక్ట్గా ఉండాలి. ఆయన ఏ అంశంలో కూడా వదిలిపెట్టకపోకుండా ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించే విధంగా ఉంటుండే. అట్లా ఆ పుస్తకం వచ్చైన తర్వాత కూడా తను ఆ పుస్తకాన్ని తీసుకొచ్చి ఈ పుస్తకాన్ని నిప్పులవాగు పుస్తకాన్ని దర్వేలన్నకు నేను ఉస్మానిటీలోనే ఇవ్వాలి, నువ్వు యూనివర్సిటీకి రా అని చెప్పేసి తీసుకొచ్చి నాకు ఎన్సీసీ గేట్ దగ్గర కమాను ముందు ఆ పుస్తకాన్ని ఇచ్చాడు. అంటే ఇవన్నీ గుర్తొస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఒక ఇంట్లో పెద్దన్నలాగా, ఒక కుటుంబ సభ్యునిలాగా, అన్న ఇవాళ సొంత అన్నను కోల్పోయిన మనంత బాధ ఆ గుండెల్లో ఉన్నది. హఠన్ మన అనుసరం వాస్తవంగా అనారోగ్యంగా ఉన్నాడు, చాలా రోజుల నుంచి జబ్బుతో ఉన్నాడు అనుకుంటే వేరు, కానీ అకస్మాత్తుగా మన నుంచి దూరమైన అంటే నాకు నిజంగా తను రాసినటువంటి మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అనే పాటలాగానే తను కూడా మాయమైపోయిండు అని చెప్పేసినటువంటి బాధ ఒక పక్కన అది ఉన్నది. అయినప్పటికీ కూడా ఇలా ప్రభుత్వం చేసినటువంటి ఒక ఘనమైనటువంటి పాఠ్య పుస్తకాల్లో జై జై హే తెలంగాణ, జై జై తెలంగాణ పాఠ్యపుస్తకాలు వస్తుంది ఖచ్చితంగా. ఇంతకుముందే ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. గతంలోనే అసలు పాఠ్యపుస్తకాలు కొత్త ఏం కాదు, మాయమైపోతున్నామా మనిషి డిగ్రీ కాలేజీలో పాఠ్యపుస్తకంలో ఒక పాఠంగా ఉన్నది ఆల్రెడీ. ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీలో కూడా నడుస్తుంది. ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీలో అంటే తన అక్షర జ్ఞానము లేకుండా పశుల కాపరిగా ఉన్నటువంటి వ్యక్తి, అక్షర జ్ఞానం లేకుండా తాపి మేస్త్రిగా ఉన్నటువంటి వ్యక్తి, ఆ అక్షర జ్ఞానమే తనను వరించి ఇలా తను నాకు చెప్పేవాడు, అన్న మరి నీకు చదువు రాకపోతుండే కదా, పాఠాలు రాసినప్పుడు నువ్వు ఎట్లా రాద్దు అన్నానంటే, చిన్నపిల్లగాడు 6వ తరగతి 7వ తరగతి పక్కన చదువుకున్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళని పిలిచి వాళ్ళ పుస్తకాలలో రాయించినట్టు అక్కడ మేస్త్రి పనిపోయిన దగ్గర, అరే ఇది రాయి రచ్చమ్మి చిన్నోడా అని చెప్పేసి అంటే వాళ్ళు ఆ పుస్తకంలో రాసుకునేదంట. ఆ పాటలు ఆ పుస్తకం రాసిన తర్వాత ఆ పేపర్ని తీసుకొని తన దగ్గర పెట్టుకునేవాడు. అంటే తను అక్షరాలు రానప్పుడు చదువుకునే పిల్లలతోటి రాయించి ఆ ప్రతుల్ని దగ్గర దాపెట్టుకునేవాడు. మెల్లగా అక్షర జ్ఞానాన్ని నేర్చుకొని రాయడము చదవడం నేర్చుకొని మహాగ్రంథాలు చదివిండు. ఎన్నోసార్లు అంటుండే మీరు పిహెచ్డీ చేసిరు కదా, ఇగో పలాని మహాభారతంలో పలాని సందర్భంలో ఒకటి ఉంటుండే, ఇది మీకు ఐడియా ఉందా అని చెప్తుండే. అన్ని గ్రంథాలు అపోసనగా తను అవగాహన చేసుకున్నట్టు మళ్ళీ లాంగ్వేజ్ లో కూడా భాషలో కూడా ప్రతి అత్యున్నతమైన భాషని నేను చెప్తున్నా కదా, అందని భాషను కూడా పుస్తకములో కూడా లేని భాషను మాట్లాడుతుండే, చాలా పాండిత్యం మాట్లాడే వ్యక్తి ఇలా అందశ్రీ గారు. కాబట్టి అది నిజంగా ఆయన పుట్టుక ఆయన జీవితం అంతా కూడా ఒక మహాద్భుతం. ఈ నేలపైన ఆయన రాసినట్టుగానే ఒక పాటలో రాస్తాడు కదా, సూడా సక్కాని తల్లి సుక్కల్లో జాబిల్లి, నవ్వుల్లో నాగమల్లి నా పల్లె పాలా వెళ్ళి, మళ్ళీ జన్మంటూ ఉంటే సూరమ్మో తల్లి నీ కడుపున ఉడతా మాయమ్మ అని చెప్పేసి అన్నాడు అందశ్రీ అన్న. ఆ మాటల సాక్షిగా ఈ నేల మిన్నే మళ్ళీ ఒకసారి పుట్టాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నా. ఈ తెలంగాణ గడ్డ మిన్నే అందశ్రీ మళ్ళీ ఒకసారి పుట్టాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నా. సిద్దిపేట జిల్లాకు అందశ్రీ పేరు పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు పబ్లిక్ అంతా. గౌరవనీయులు ముఖ్యమంత్రి వారు ఇప్పుడు ఇంతకుముందు చెప్పిండు, ఎవరు కోరలే స్మృతివనం కట్టాలని చెప్పేసి, ఎవరు కోరలే అధికారిక లాంఛనాలతో చేయాలని చెప్పేసి. కానీ అందశ్రీ గారి పైన కవులు కళాకారుల పైన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి తనకున్నటువంటి ఒక సద్భావాన్ని, తనకున్నటువంటి గౌరవాన్ని అధికారిక లాంఛనాలతో జరిపించి ఇలా మహాకవి అందశ్రీ గారికి ఆ కృతజ్ఞత ప్రకటించండు. కాబట్టి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మహాకవి అందశ్రీ గారి గురించి ఖచ్చితంగా ఎంతవరకైనా తన పేరు ప్రఖ్యాతులు పెరగడానికి ఏ స్టెప్ తీసుకోవడానికైనా సిద్ధమని చెప్పేసి వారే స్వయంగా ప్రకటించారు. కాబట్టి అవన్నీ డిమాండ్లని అనుకోవడం లేదు, కోరికలు అని చెప్పేసి అనుకుందామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. చెప్తున్నటువంటి మాట మొత్తం మీద అందశ్రీకి సంబంధించి అందశ్రీ సాహిత్యం కానీ తర్వాత అందశ్రీ కవిత్వం అంతా కూడా మొత్తం ప్రజలకు సంబంధించినటువంటి సాహిత్యం, ప్రజా జీవితాన్ని ప్రతిబింబిస్తుంది, ప్రజల బాధల్ని ప్రతిబింబిస్తాయి, ప్రజల జీవితాలని మొత్తం కూడా ఆకలింపు చేసుకొని మొత్తం కూడా ప్రజల కోసమే బతికి ప్రజల కోసమే సాహిత్యాన్ని ఇచ్చినటువంటి గొప్ప మహాకవి అందశ్రీ.